హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంబెడెడ్ గైడ్. ఈ ఛానల్లో మనం ఎంబెడెడ్ రిలేటెడ్ టాపిక్స్ అన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. లైక్ సి ప్రోగ్రామింగ్, కంట్రోలర్స్, లైనక్స్ డివైస్ డ్రైవర్స్ అండ్ సిస్టమ్ ప్రోగ్రామింగ్. దానికంటే ముందుగా అసలు ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. సో ఈ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంబినేషన్ యూజ్ చేసి మనం ఒక ఎలక్ట్రానిక్ సిస్టమ్ అనేది డిజైన్ చేయొచ్చు. ఎలక్ట్రానిక్ సిస్టమ్. సో ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్‌ని మనం ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ ఆర్ ఫంక్షన్స్ కోసం గనుక యూజ్ చేస్తే ఫంక్షన్స్ దాన్ని మనం ఎంబెడెడ్ సిస్టమ్ అని పిలుస్తాం. సో అసలు ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది చూడ్డానికి? సో దీన్ని ఎలా డిజైన్ చేయొచ్చు అంటే సపోజ్ ఇది ఒక ఎలక్ట్రానిక్ సిస్టమ్. దీన్ని మనం ఇన్‌పుట్ ద్వారా మనం ఆపరేట్ చేయొచ్చు. ఇది ప్రాసెస్ చేసి జనరేట్ చేసిన అవుట్‌పుట్‌ని మనం ఒక అవుట్‌పుట్ డివైస్ ద్వారా మనం డిస్‌ప్లే చేయొచ్చు. సో, అసలు మనకి ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లో అవైలబుల్‌గా ఉన్న ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ డివైసెస్ ఏంటంటే, మనకి నంబర్ ఆఫ్ డివైసెస్ ఉన్నాయి. అందులో నేను కొన్ని మాత్రం మెన్షన్ చేస్తున్నాను. సపోజ్ కీబోర్డ్ ఆర్ కీప్యాడ్, అలాగే సెన్సార్. సో, అవుట్‌పుట్ డివైసెస్ వచ్చేసి ఎల్‌సీడీ, ఎల్ఈడీ అండ్ బజర్. సో, ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్ అనేది ఈ ఇన్‌పుట్‌ని సిగ్నల్‌గా తీసుకొని ప్రాసెస్ చేసి మనకి అవుట్‌పుట్ అనేది జనరేట్ చేస్తుంది. ఆ అవుట్‌పుట్‌ని మనం టెక్స్ట్ ఫార్మాట్‌లో చూడాలని అనుకుంటే మనం ఎల్‌సీడీ యూజ్ చేస్తాం. లేదు అంటే మనకి ఇండికేషన్ పర్పస్ కోసం అయితే ఎల్ఈడీని యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు మనకి ఇది ప్రాసెస్ చేసి మనకు అవుట్‌పుట్ జనరేట్ చేయాలి అనంటే ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్‌కి ఒక ఇంటెలిజెన్స్ అనేది కావాలి. దానికోసం మనం మైక్రో ప్రాసెసర్ ఆర్ మైక్రో కంట్రోలర్‌ని యూజ్ చేస్తాం. ఆర్ కంట్రోలర్. సో, ఈ మైక్రో ప్రాసెసర్ ఆర్ మైక్రో కంట్రోలర్ ఏం చేస్తుందంటే, దీన్ని ఇన్‌పుట్ సిగ్నల్‌గా తీసుకొని ప్రాసెస్ చేసి మనకు అవుట్‌పుట్ అనేది మనకి జనరేట్ చేస్తుంది. సో, దీనికి ఇంటెలిజెన్స్ అనేది ఎలా వస్తుంది అనంటే, సాఫ్ట్‌వేర్ ద్వారా వస్తుంది. సాఫ్ట్‌వేర్ ద్వారా వస్తుంది. డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రీ ప్రోగ్రామ్ చేసి ఈ మైక్రో కంట్రోలర్‌లో సాఫ్ట్‌వేర్‌ని ప్లేస్ చేస్తారు. దాని ద్వారా ఈ ఇంటెలిజెన్స్ అనేది ఈ ప్రాసెసర్ ఆర్ కంట్రోలర్‌కే వస్తుంది. మనకి ఇది ప్రీ ప్రోగ్రామ్ అయి ఉంటుంది సాఫ్ట్‌వేర్. జనరల్‌గా ఈ ప్రోగ్రామ్‌ని సి లాంగ్వేజ్‌లో రాస్తారు. సి లాంగ్వేజ్. సో, మనం ఇప్పుడు ఈ ఎంబెడెడ్ సిస్టమ్‌కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కాలిక్యులేటర్. కాలిక్యులేటర్ అనేది వన్ ఆఫ్ ద ఎంబెడెడ్ డివైసెస్. దిస్ ఈస్ కాలిక్యులేటర్. ఈ కాలిక్యులేటర్‌లో ఇదొచ్చేసి మనకి ఎల్‌సీడీ. ఇది మనకి అవుట్‌పుట్ డివైస్. ఇదొచ్చేసి మనకి కీప్యాడ్. కీప్యాడ్ అనేది ఇన్‌పుట్ డివైస్. సో, మనకి ఇదొచ్చేసి అవుట్‌పుట్ డివైస్. మనకేదైతే అవుట్‌పుట్ అని జనరేట్ అవుతుందో మనకి అది ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. సపోజ్ మనం ఒక అర్థమెటిక్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేద్దాం ఈ కాలిక్యులేటర్ యూజ్ చేసి. 1 + 2 = 3 అనేది మనకి అర్థమెటిక్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలి ఈ కాలిక్యులేటర్. ఇప్పుడు మనకి ఈ కాలిక్యులేటర్ మనకి ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసి 3 అనే రిజల్ట్‌ని మనకి ఈ ఎల్‌సీడీ మీద డిస్‌ప్లే చేయాలి అనంటే ఈ కాలిక్యులేటర్‌కి ఒక ఇంటెలిజెన్స్ అనేది కావాలి. ఆ ఇంటెలిజెన్స్ ఎలా వస్తుందనంటే కాలిక్యులేటర్‌లో ఒక కంట్రోలర్ అనేది ప్లేస్ అయ్యి ఉంటుంది. సో, ఆ కాలిక్యులేటర్‌లో ఒక సాఫ్ట్‌వేర్ అనేది ఆహ్, ప్రీ ప్రోగ్రామ్ అయ్యి ఉంటుంది. సో, దాని ద్వారా ఈ కాలిక్యులేటర్‌కి ఇంటెలిజెన్స్ అనేది ఈ అవుట్‌పుట్‌ని జనరేట్ చేయాలని ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది. సో, ఈ కాలిక్యులేటర్‌లో మనకి కంట్రోలర్ అనేది ఉంటుంది. సో, ఈ కంట్రోలర్‌లో సాఫ్ట్‌వేర్ అనేది ప్రీ ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది.
ప్రీ ప్రోగ్రామ్డ్ సాఫ్ట్‌వేర్. సో, దాని ద్వారా ఈ ఇంటెలిజెన్స్ అనేది క్యాలిక్యులేటర్‌కొస్తుంది. సో, అసలు కంట్రోలర్ అంటే ఏంటి? సాఫ్ట్‌వేర్ వర్కింగ్ ఎలా ఉంటుందని మనం కమింగ్ వీడియోస్‌లో చూద్దాం. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే, లేదంటే పర్టిక్యులర్ టాపిక్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనంటే కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఎంబెడెడ్ గైడ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.